ఎస్ నెక్స్ట్ లక్ష్మీనరసింహ గారు మీరు చెప్పండి. సో మీరు కూడా ఏమనుకుంటున్నారు, నిజంగానే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీళ్ళు చెప్పిన పాయింట్స్ లో నిజంగానే వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్లు ప్రభుత్వం 2012-13లో అమెండ్మెంట్ చేసింది. సో వాళ్ళు ఎప్పుడో తీసుకున్న ల్యాండ్స్ సంబంధించి ఇప్పటికీ వాళ్ళు పంచాయతీ ట్యాక్స్లు కానీ ఇవన్నీ కడుతూ వస్తున్నారు. ఏ లెక్కన చూసినా కూడా వాళ్ళు కంప్లీట్ గా లీగల్ గానే ఉంటున్నారు, ట్యాక్స్ కడుతున్నారు, అన్ని చూసుకుని ఇప్పటికీ. అంటే ఇప్పుడు మోసపోయారంటే అది కూడా కాదు, అన్ని లీగల్ గా ఉన్నాయి, అన్ని ప్రాపర్ గా ఉన్నాయి, డాక్యుమెంట్స్ కూడా అన్ని ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటంటే కూడా 2012-13 ఇందులో అమెండ్మెంట్ మార్చారు, దానివల్ల ఇప్పుడు ఇంత మారిపోతుంది అని చెప్పేసి మాట్లాడారు కదా. సో అదేదో మీరు ఇప్పుడు 13 ఏళ్ళు కావస్తుంది ఆల్మోస్ట్. ఈ 13 ఏళ్లలో మాకు కనీసం ఇంటిమేషన్ ఉంటే గనక ఈఎంఐలు ఆపుకోవడాలా, దానికి బ్యాంక్కి వెళ్ళి మాట్లాడుకోవడాలా, వాళ్ళు ఏదో ఒకటి చేసేవాళ్ళు. 13 ఏళ్ళు అంటే చాలా టైం ఉంది, వాళ్ళు దాన్ని ఏదో ఒకటి చేసుకునే వాళ్ళు. లేదంటే దాన్ని అక్కడ మేబీ ప్లేస్ మార్పడం కానీ, లేదంటే ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కానీ ఏదో ఒకటి జరిగేది. అంటే ఆ టైంలో బీఆర్ఎస్ పాలననే ఉంది 10 ఏళ్ల నుంచి. మరి ఆ టైంలో మీరేం చేస్తున్నారనే క్వశ్చన్స్ కూడా ఒక సైడ్ రైజ్ అవుతున్నాయి. కాబట్టి మీరెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు మీరు గొంతెత్తుతున్నారు, అసలు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు కదా. ఫస్ట్ ఉన్నది మీరు ఏం చెప్తారు? అంటే ఏదైతే ప్రభాకర్ గారు మాట్లాడారో అదే విధంగా విశాల మేడం గారు మాట్లాడారో వాళ్ళు ఎగ్జాక్ట్ గా అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితిని వివరించడం జరిగింది. చాలా చక్కగా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందిని చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే ఏదైతే ఈ ప్రక్షాళన అనేది పునరుజ్జీవనం అని ఈ కాన్సెప్ట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం పరుగెత్తుతున్నదో, మూసీ ప్రక్షాళన అనేది 1 రోజులో 2 రోజులలోనో లేకుంటే 1 నెలలోనో 6 నెలలను పూర్తయ్యేది కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా సబర్మతి నది తీసుకుంటే, సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ తీసుకుంటే దాదాపు మోర్ దెన్ 10 to 15 years టైం పట్టిందండి అది సుందరీకరించడానికి. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ మూసీని మనం సుందరీకరించాలనేటువంటి అంశంతో ముందరికి వచ్చిందో, ఫస్ట్ అప్పుడు డిజైన్ చేసినటువంటి యాక్షన్ ఏంటి అంటే ఫస్ట్ సుందరీకరించే కంటే ముందు దీన్ని శుద్ధి చేయాలనేటువంటి అంశంతో ముందుకు వచ్చింది. శుద్ధి చేసే క్రమంలోనే దాదాపుగా మూసీ నది పైన 36 ఎస్టీపీలు ఏర్పాటు చేసి 36 ఎస్టీపీలు ఏర్పాటు చేసి 3,800 కోట్ల రూపాయలతోటి 36 ఎస్టీపీలను ఏర్పాటు చేసి శుద్ధి చేయాలి. ఇక్కడ ఈ మూసీ నదిలోకి గోదావరి నీళ్లు తీసుకొస్తేనే ఇది శుద్ధి అవుతుంది. శుద్ధి అయిన తర్వాత దీన్ని సుందరీకరించాలనేటువంటి అంశంతో ముందుకు పోయినటువంటి పరిస్థితి మనందరం చూసినాము, అది జరిగిన వాస్తవం. అయితే ఇప్పుడు ప్రభాకర్ గారు మాట్లాడారు ఏది మరి 2012 పూర్వము మాకు అక్కడ లీగల్ గా మేము ఫిట్ ఉన్నాము, లీగల్ గా అన్ని ఉన్నాము, మాకు ముందే చెప్తే ఇదంతా పరిస్థితి ఉండేది కాదు కదా. ఎస్, నేను వాస్తవంగా నేను ఏమంటున్నానంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్ణయాలు వచ్చిన కాదండి. కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకొని, ఇల్లు ఏర్పాటు చేసుకొని, వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ కళను సాకారం చేసుకొని పోయి ఇల్లు కట్టుకుంటే ఈ ప్రభుత్వము రాత్రికి రాత్రి రంగులేసి బుల్డోజర్లు పంపించి వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నట్టు పాయింట్ మీరు అర్థం చేసుకోలేదు లక్ష్మీనరసింహ గారు. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, ఇప్పటికిప్పుడు వాళ్ళు బుల్డోజర్లు వేసుకొని వెళ్లారు. సరే, ఆ విషయం గురించి నేను అడుగుతున్నాను. కానీ నేను మిమ్మల్ని అడిగింది ఏంటంటే మీరున్న 10 ఏళ్లలో మీరెందుకు అక్కడున్న వాళ్ళ ప్రజలకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అయ్యా మీ ఫ్యూచర్ లో మీ ఇల్లులు పోయే పరిస్థితి, మేము ఇక్కడ సుందరీకరణ చేస్తాం, మీ పోతాయి, మీ జాగాలు పోతాయి అని ఎందుకు చెప్పలేకపోయారనేది నేను అడిగా. నేను అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు సుందరీకరణ చేస్తే దానికి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో రావాలి కదా ముందుకు. ఫస్ట్ మనం సుందరీకరణ చేయాలనుకుంటే ఫస్ట్ దాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాత మనం ప్రాజెక్టు తయారు చేసి అసలు ఏం కావాలి, ఎంత ఏరియా ఎఫెక్ట్ అవుతుంది, ఎంతమంది నిర్వాసితులు అవుతారు, వాళ్ళకి కావాల్సినటువంటి కాంపెన్సేషన్ కానీ పునరావాసం కానీ ఏందనేది అది రెడీ కాలేదు కదా అప్పటికి. మేము అనుకునేది ఏంది, మేము చేయాలనుకున్నది ఏంటి, మూసీ నదిని ఫస్ట్ శుద్ధి చేయాలనేది మా యొక్క పాత్ర. ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి లక్ష్మీనరసింహ గారు, ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. శుద్ధి చేయాల్సి వస్తే అక్కడ నిర్వాసితులను పంపాల్సిన అవసరం లేదు. సుందరీకరణ విషయానికి వస్తే మాత్రం అక్కడ ఇల్లు కోల్పోయే సిచ్యువేషన్, అది మీకు తెలుసా తెలీదా?
ఎస్ మేడం, సుందరీకరణ చేయాలనుకుంటే ఖచ్చితంగా కొంతమంది ఎఫెక్ట్ అవుతారు అక్కడ. ఆ విషయం మీరు ఎందుకు ఆ విషయం మరి ప్రజలకు ఎందుకు చెప్పలేదు? అంటే మీరు చెప్తే ఆ టైంలో చెప్తే మీ పైన నెగిటివిటీ వస్తుంది అని చెప్పేసి మీరు ఇప్పుడు సుందరీకరణ ఇప్పుడు అవ్వదులే అని చెప్పి లైట్ తీసుకున్నారా? మేము ఏమంటున్నామంటే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారుగా ఉంది. ప్రాజెక్టు రిపోర్టు మన దగ్గర లేని, మనం అవాస్తవాలని చెప్పి ప్రజలను మోసం చేయాల్సినటువంటి పరిస్థితి లేదు కదా, ఆ పరిస్థితికి పోలేదు కదా. ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎప్పుడు రెడీ అయింది? ఇంకా కూడా లేదు కదా, వాళ్ళ దగ్గర అసలు ఆ ప్రాజెక్ట్ రిపోర్టే లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర కూడా లేదు మీ లెక్క ప్రకారం. నేనేం చెప్తున్నానండి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఈ మూసీ సుందరీకరణకు సంబంధించి లేదు. వాస్తవంగా మేము చేయాలనుకున్నాం, శుద్ధి చేయాలనుకున్నాం. తర్వాత సుందరీకరణ ఒకవేళ వాస్తవం పాసిబుల్ అయితే అది డెఫినెట్ గా జరుగుతుంది. అది ఎందుకంటే 1 సంవత్సరంలో 2 సంవత్సరాలలో జరిగేటువంటి ప్రక్రియ కాదు అది. అది చాలా సంవత్సరాలు పడుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు మేడం ఒకటండి, చెప్పండి. ఇప్పుడు రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారవ్వలేదు అంటున్నారు. దానికంటే ఒక నెల ముందే ఇప్పుడు రేపు 13వ తేదీ డిపిఆర్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దానికంటే ఖచ్చితంగా కరెక్ట్ 1 మంత్ ముందు పేపర్ లో నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది మేడం? అది పోనీ ఇండివిజువల్ నోటీస్ ఇష్యూ చేశారంటే అది లేదు. దానిలో ఏమన్నారు, 60 రోజులు మీకు సమయం ఇస్తున్నారు, మీకుండే అభ్యంతరాలు తెలియజేయండి అన్నారు. ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఏం తెచ్చారు? ముందు అసలు యాక్చువల్గా ఏమైంది, అది వచ్చిన వెంటనే గాంధీ విగ్రహం గురించి ఎందుకు ఇంత అవసరం అని ప్రజల్లో కొంత ఆందోళన వచ్చింది. అది వాస్తవం, అందరూ చూశారు, ప్రత్యక్ష సాక్షులందరూ. దాని టాపిక్ తర్వాత ఏం డైవర్ట్ చేశారు, గాంధీ విగ్రహానికి సంబంధం అనేది బఫర్ జోన్ అని కొత్త సీన్ తీసుకుని వచ్చి తెర మీద తీసుకుని వచ్చారు. ఇప్పుడు బఫర్ జోన్ ఏమంటున్నారు మేడం? ఈ బఫర్ జోన్ ఒక్కసారి రెడ్డి గారు ఒకటి బఫర్ జోన్ అని తెచ్చారు. ప్రభాకర్ గారు మేడం సార్ అంటే నేను అంటే బఫర్ జోన్ గురించి నేను చెప్తాను, ముగిస్తాను నేను. ఇప్పుడు బఫర్ జోన్ అన్నారు, ఈ బఫర్ జోన్ లో కూడా ఇప్పుడు ఏమంటున్నారు, బఫర్ జోన్ లో మీరు ఉంటారు కానీ మీ బిల్డింగ్ మేము కూలదోయము, కానీ మీకు బఫర్ జోన్ అని చెప్పేసి మీకు మేము మార్క్ చేసేస్తాము, అప్పుడు మీ ప్రాపర్టీ వాల్యూ అనేది ఏమొచ్చి మీకు 0 అయిపోతుందని ఇండైరెక్ట్ గా మమ్మల్ని ఏమొచ్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అంటే మరి ఇప్పుడు దీనికి అర్థం ఏముంది? అంటే ఇప్పుడు చేస్తున్నారా? లాస్ట్ 10 years లో చేశారు, ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు చేస్తున్నాం అంటున్నారు, ఇప్పుడు చేస్తాం అంటున్నారు కదా. ఒక నిమిషం ప్రభాకర్ గారు, నాకు అర్థమైంది మీ పాయింట్. ఎస్ లక్ష్మీ నరసింహ గారు, నేను ఏమంటున్నా మేడం, ఇప్పుడు వీళ్ళు ఏదైతే బఫర్ జోన్ అని ఇప్పుడు కొత్తగా మార్కింగ్స్ చేస్తున్నారో, కొత్తగా ఐడెంటిఫై చేస్తున్నారో, గతంలో ఆ బఫర్ జోన్ లో కట్టుకున్న ఇండ్లను రెగ్యులరైజ్ చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. గతంలో 10 సంవత్సరాల క్రితం రెగ్యులరైజ్ చేసింది, 12 సంవత్సరాల క్రితం రెగ్యులరైజ్ చేసింది, ట్యాక్సులు కట్టించుకుంది, ఆ యొక్క ఇండ్లకు నేషనలైజ్డ్ బ్యాంకులు లోన్లు ఇచ్చింది ఈ ప్రభుత్వ హయాంలోనే కదా. తెలంగాణను పరిపాలించింది బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది 10 ఏళ్ళేనండి. 50 సంవత్సరాల పరిపాలన చేసి బుద్ధిమంతులు 50 సంవత్సరాల పరిపాలన చేసి ఇలా వాళ్ళు తిండి తినక ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకుంటే వాళ్ళ కళను మొత్తము ఆ మూసీనగర్ తోసేస్తున్నారు కదా. వాళ్ళని రోడ్డు మీద తెస్తున్నారు కదా. ఈ రోజు నిద్రపోకుండా చేస్తున్నారు, వాళ్ళను అనారోగ్యాల పాలు చేస్తున్నారు, పిల్లలు చదువుకోకుండా చేస్తున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలకు ప్రిపేర్ కాకుండా చేస్తున్నారు కదా. ఎంతో మందిని ఇబ్బంది పెట్టి నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదండి. అసలు వీళ్ళ ప్రాజెక్ట్ ఏంది? టోటల్ గా ఈ మూసీ నది డెవలప్మెంట్ కోసం ఏదైతే వీళ్ళు ఏరియా తీసుకుంటున్నారో ఎంతమంది ఎఫెక్ట్ అవుతుంది? ఒకటి చెప్పండి లక్ష్మీ నరసింహ గారు, మూసీ నది శుద్ధి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? నేను ఏమంటున్నానంటే మూసీ నది సుందరీకరణ కోసం 15,000 16,000 కోట్లని ఇనిషియల్ గా చెప్పిర్రు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, 1,00,000 కోట్లకు చేస్తున్నారు. దాన్ని ఎందుకు చేస్తున్నారు? 1,00,000 కోట్ల కంటే వీళ్ళ యొక్క ఢిల్లీకి మోయాలి కదా. అంటే ఒక పాయింట్ ఏంటంటే నేను అడుగుతుంది, మూసీ నది శుద్ధి చేయడానికి ఎంత కావాలి, ఎంత ఖర్చు అవుతుంది అని అంటున్నాను. అదే మేడం, వాళ్ళ మాటలలోనే చెప్తున్నాం మేము. ఓకే సరే, నాకు మీరు చెప్పిన పాయింట్ అర్థమయ్యింది. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే కూడా మనం చూస్తున్నాం, మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఖర్చు దాని గురించి పక్కన పెట్టేసి సుందరీకరణ ఉద్దేశంగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం. అసలు అడుగులు వేయాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు? ఎందుకంటే అక్కడ ఉన్న నిర్వాసితులకు సంబంధించి కూడా ఈవెన్ అక్కడ చిన్న పిల్లలు ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటూ కూడా మహాత్మా గాంధీని ఇప్పటికీ అందరు కూడా గౌరవిస్తారు. పిల్లలు కూడా చదువుకునే వయసులో ఇప్పుడు మహాత్మా గాంధీ విగ్రహం ఇక్కడెందుకు? ఆయన పుట్టిన ఊర్లో, ఆయన పెరిగిన ఊర్లో, ఆయన అక్కడే లేదు, ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నారు? సరే కట్టండి, మాకు ప్రాబ్లం లేదు, కానీ ఎందుకు మా ఇల్లు
ఎందుకు తీయాలి, మా ఇల్లులో ఎందుకు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా కేవలం ఇప్పుడు అక్కడ ఉన్న నిర్వాసితులకు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ లీగల్ గా ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు, అన్ని కూడా తీసుకున్నా కూడా వారి పరిస్థితి ఏంటంటే కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ ముందు నుంచి 2014కి తెలంగాణ ఫామ్ అయింది, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అంతకంటే ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది, 50 ఏళ్లు పరిపాలించింది. అయినా అప్పుడు వాళ్ళే కదా పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు మళ్ళీ బఫర్ జోన్లకు తీసుకొస్తారు, ఎందుకు మార్క్ చేస్తారు అని చెప్పేసి అంటున్న పరిస్థితి. ఎస్ లక్ష్మీ నరసింహ గారు చెప్పండి. డిస్కనెక్ట్ అయిందండి. ఎస్ నో ప్రాబ్లం, చెప్పండి. నేనేమంటున్నానంటే దానికి సుందరీకరణ పేరుతోటి వీళ్ళైతే లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తున్నారో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు, ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. వాస్తవంగా దానికి ఖర్చు కావడానికి 15,000 నుంచి 16,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి కొంత గతంలో ఉన్నటువంటి ప్రణాళికలో ఉంది. కానీ దీనికి ఒకటేసారి 1,00,000 కోట్లు వీళ్ళు ఏ రకంగా అదైతుందో, ఏ రకంగా మరి దీన్ని కొనసాగిస్తారో అర్థమైతే లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రభాకర్ గారు చెప్పినట్టు అసలు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ఖజానాల పైసలే లేవు. మన తెలంగాణ వాళ్ళని చూస్తే ఢిల్లీకి పోతే చెప్పులు దొంగతనాలు చేసుకోలేక చూస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇప్పుడు మీరే ఖాళీ చేశారంట కదా ఖజానాలో డబ్బులు, మీరే ఖాళీ చేశారంట కదా. లక్ష్మీ నరసింహ గారు వింటుండ్రు కదా అని చెప్పి మొత్తానికి మీరు ఇట్లా మాట్లాడడం భావ్యం కాదు. మీరు డిపిఆర్ గురించి మాట్లాడలే, మీరు డిపిఆర్ గురించి మాట్లాడుతుండ్రు, పదే 1,00,000 కోట్ల గురించి మాట్లాడుతుండ్రు. మీరు కాళేశ్వరంకి ఇప్పటివరకు కూడా డిపిఆర్ పెట్టలేదు, మీరు 1,00,000 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్లు దోపిడీ చేసింది మీరు, మీ పార్టీ. అర్థమైందా? 10 సంవత్సరాలల్లా ఈరోజు తెలంగాణని అప్పుల పాలు చేసింది మీ పార్టీ. ఇది మర్చిపోవద్దు. మీరు మొత్తానికి మీ బీఆర్ఎస్ వాళ్ళంతా మొత్తం శుద్ధ పూసలు, మీరంతా మొత్తం డిపిఆర్లు పెట్టిండ్రు, లేకపోతే 1,00,000 కోట్లు దోపిడీ చేయలేదు అనే ఒకటి. శివకుమార్ గారు ఒక నిమిషం, శివకుమార్ గారు సింపుల్ అండి, ఒక నిమిషం. లక్ష్మీ నరసింహ గారు ఒక నిమిషం. శివకుమార్ గారు వాళ్ళు ఇప్పుడు మీరు అంటున్న మాటలు, ఒక నిమిషం అండి, ఆ మాటలు మనం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే వారు 10 ఏళ్లు పాలించారు, ప్రజలకి నచ్చలేదు, మీ మీద ఏదో నమ్మకం పెట్టుకున్నారు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మీరు వాళ్ళని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారా? వాళ్ళని రోడ్డు పాలు చేస్తున్నారు. కనీసం పరిహారం అని ఇస్తారా అంటే అది సరిగా లేదు. అసలు పరిహారం కూడా మాకు అక్కర్లేదు, మా ఇల్లు మాకే. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి ఒక ఇంటితో ఒక మమకారం ఉంటుంది, ఒక బాండింగ్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది. మీ టైంలోనే కదా, ఇప్పుడు తెలంగాణ రాకముందు మీరే కదా పర్మిషన్లు ఇచ్చింది. లక్ష్మీ నరసింహ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? మీరే కదా పర్మిషన్లు, మీరే బ్యాంకులకు లోన్లు ఇవ్వడానికి అన్ని అప్రూవల్స్ ఇచ్చి ఈ రోజు బఫర్ జోన్ అని మార్క్ చేస్తా అంటే కరెక్టా? ఒక నిమిషం లక్ష్మీ నరసింహ గారు, ఒక నిమిషం, నేను వస్తాను, నేను మీ పాయింట్ వింటాను. శివకుమార్ గారు చెప్పండి, మీరే అప్రూవల్స్ ఇచ్చి ఈ రోజు మీరే బఫర్ జోన్ కింద మార్క్ చేస్తారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, బఫర్ జోన్ అనేది లేకపోతే మూసి ఎంత ఉంది అనేది మొదటి నుంచి ఉన్నది. అది ఆల్రెడీ రెవెన్యూ రికార్డ్స్ లో కానీ అవన్నీ ఉన్నాయి. ఈ రోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టింది ఏం లేదు. కానీ పరిస్థితుల ప్రకారము ఇప్పుడు ఎవరైతే విశాలి గారు మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఒక నిమిషం, ఒక పాయింట్ క్లారిటీ. శివకుమార్ గారు ఒక నిమిషం, మీరు అన్న పాయింట్ కి నేను క్లారిటీ తీసుకుంటా. ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్న పింటు మన క్లారిటీ కావాలి. ఒక్క నిమిషం, మీరు అన్నారు మొదటి నుంచే ఇదంతా ఉంది అని చెప్పేసి అన్నారు. మొదటి నుంచి అంతా ఉంటే వాళ్ళకి మీరు అప్రూవల్ ఎట్లా ఇస్తారు? వాళ్ళు ఎట్లా ఇల్లు కొనుక్కోవడానికి అన్ని లీగల్ గా ఎలా ముందుకెళ్తారు? మీరు ముందే తెలిసినప్పుడు ఎందుకు ఇచ్చారు పర్మిషన్స్? అప్పుడు మీరు నిద్రపోతుందా ప్రభుత్వం? శివకుమార్ గారు ఇప్పుడు అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి లక్ష్మీ నరసింహ గారు ఒక్క నిమిషం అండి, మీరు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఆయన వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం, నేను మీ దగ్గరకు వస్తాను. ఇందాక మీ దగ్గర నేను 5-6 నిమిషాలు మీ పాయింట్స్ విన్నాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శివకుమార్ గారు, మీరు నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. సునీత గారు వాయిస్ ఓకే కదా? ఓకే, చెప్పండి. క్లియర్ ఉందా? ఎస్ క్లియర్ ఉంది, చెప్పండి. వాయిస్ క్లియర్ ఉంది కదా నాది?